దేవుడు మనకు ప్రేమించి మనకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఆయనకు వందనాలు కృతజ్ఞతలు చేస్తున్నాను. మరి దర్శించిన కాలంలో దేవుడు మనం మరి మీకు కృపను బట్టి మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప మరి తరుణాన్ని బట్టి కూడా నేను ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా అభిషేకించబడ్డ వారి కొరకు కూడా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది నాకు నియమించబడ్డ వాక్యవాదం నిర్గమాకాండ 28వ నిర్గమాకాండ 33వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు ధ్యానంలోకి వెళ్దాం. నిర్గమాకాండము 33 12 నుండి 16 వచనాలు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపినవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరుని బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదని చెప్పినవి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా నేను. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చిట వలననే కదా. అట్లు మేము అనగా నేనును ఈ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదామని ఆయనతో చెప్పాను. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. షహోబాషో నారి కరాసి నాదకడికెర వాష్యందల లీకర కుందర సీకర కురుందర ఇన్ సెవెస్తా నీ అంతురుంగళ కర్త హల్లెలూయా స్తోత్రం. దయగల తండ్రి, నమ్మదగినవాడా, నా ఆత్మ నీ వశ్యములో ఉన్నది. ఏడంతల ఆత్మ నా మీద కుమ్మరించిన నోటి బొరగుండి మాతో నాతో అందరితో మాట్లాడమని బ్రతిమాల్చున్నాను. ఈ సమయాన్ని ఆశీర్వదించు, దీవించు. వినడానికి చెవులు, గ్రహించుటకు జ్ఞానము నీ ఆత్మ ద్వారా మాకిచ్చి మహిమ పొందాలని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రభు ఏమంటున్నారో చూద్దాం. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు. చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు అని దేవుని స్తోత్రం. మోషేకి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అప్పజెప్పి పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క పాలస్తీనాకి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం ప్రియులారా. అప్పుడు మోషే దేవుణ్ణి అడుగుతున్న విషయం ఇది. అలాగే 11వ వచనం చూస్తుంటే మనకి మోషే ఆలోచన ఎక్కడుందో చూద్దాం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చి ఉండెను. అతని పరిచారకుడును నూను కుమారుడనైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మోషే ఆలోచన ఎవరి మీద ఉంది? యెహోషువ మీద ఉంది. ఇతను నాతో కూడా వస్తాడేమో, ఇతను నాకు స్నేహంగా ఉంటాడేమో, నాకు సహకారిగా ఉంటాడేమో, ఇద్దరము కలిసి ఈ జనాంగాన్ని నడిపిస్తాము అనేటటువంటి ఒక ఆలోచన మోషేకున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ మోషే గుడారములో నుండి మాత్రము బయటికి వచ్చేవాడు కాదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అయితే మరలా దేవుని దగ్గర తనకున్న అనుమానాన్ని కరెక్ట్ చేసుకుంటున్నాడు. ఏమని కరెక్ట్ చేసుకుంటున్నాడు? మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలియచేయలేదు అని అడుగుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు దేవుడు? చూద్దాం. నేను నీ పేరుని బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు నీ చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల
ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మోషే అడుగుతున్నాడు, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నానని చెప్పావు కదా, మరి ఆ పేరును బట్టి ఒకవేళ నా మీద నీకేమైనా కటాక్షము దయ ఉంటే దయచేసి ఆ దయను బట్టి నాకు నీ యొక్క ఆలోచన ఏంటో తెలియపరచుము అని అడుగుతున్నాడు. తర్వాత ఏమైంది? చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా, ఈ జనము నీ ప్రజలే కదా అనేను. అందుకాయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ నా పిల్లలు మాత్రము కాదు. వీళ్ళెవరి పిల్లలు? ఈ జనులందరూ నీ పిల్లలే. నీ పిల్లల్ని నడిపించడానికి నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నావు. నన్ను ఇక్కడ నిలబెట్టుకున్న ఉద్దేశం ఏంటి? అసలు నీ ఆలోచన ఏంటి? వీళ్ళైతే నా వాళ్ళు కాదు, కానీ నువ్వు నాకు అప్పచెప్పినటువంటి జనాంగం ఇది. దీన్ని నేను నడిపించాలి. నేను నడిపించాలి అంటే నా ఒక్కని వల్ల ఇది కాదు. కనుక నీ ఆలోచన ఏంటో నాకు చెప్పమని ఇక్కడ ఒక మరి తన సమస్యని దేవుని దగ్గర పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మొన్నటి దినం అభిషేకించబడ్డారు పిల్లలు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానితో అభిషేకించబడ్డారు. అభిషేకించబడటము అంటే ఏంటంటే దేవుని అంటే ప్రజలు వారిని ఒక పెద్దలుగా తెలుసుకోవటం, దేవుని స్తోత్రం, గుర్తెరగటం. గుర్తు లేనటువంటి విధంగా కూడా జరుగుతుంది. గుర్తు పట్టాలి అనేటటువంటి ఆలోచన దేవుని యొక్క ఉద్దేశమైంది. 2 రకాల అభిషేకాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన అభిషేకము, రెండవది మనుషుల నిమిత్తములో అభిషేకం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అయితే మోషేకి దేవుడిచ్చిన అభిషేకము ఆత్మ సంబంధమైన అభిషేకము. ఆత్మ సంబంధమైన అభిషేకం ఇచ్చి దేవుడు ఏం చేశాడంటే ప్రజలను మోషేకి అప్పచెప్పాడు. ప్రజలను మనకి అప్పచెప్పడం అనేది, ఒక మనుష్యునికి అప్పచెప్పడం అనేది అంత కరెక్ట్ అంటే అంత ఈజీ అయిన సంగతి కాదు. ప్రజలను అప్పచెప్పుతున్నప్పుడు నిలబడిన నాయకుడు ఎలాగుండాలి? దేవునితో నిత్యము మాట్లాడగలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క ఆలోచన తెలుసుకొని మాట్లాడగలిగిన శక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ అధికారాలు పొందితేనే తప్ప తన ప్రజలను దేవుడు తన యొక్క సేవకునికి అప్పచెప్పడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అయితే ఒక్క వ్యక్తి ఈ జనాంగాన్ని నడపడం అన్నది ఈజీ అయిన సంగతి కాదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకనే మోషే ఏమనుకున్నాడంటే నాకు యెహోషువ తోడుగా ఉంటాడు కాబట్టి నాకు భయం అన్నది లేదు అనుకున్నాడు. అందుకనే ఆ మనసులో ఉన్న ఆలోచన చేయడానికి యెహోషువ ఏమో గుడారంలో నుంచి బయటికి రావటం లేదు. ధైర్యం చేసి తనతో నడవడానికి యెహోషువకి శక్తి చాలటం లేదు. అలాంటి సమయంలో ఇంతకీ నా కొరకు ఎవరిని పెట్టావు, ఎవరు నాతో వస్తారు అని చెప్పి అడిగినప్పుడు దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రభు యొక్క వాక్యం చూద్దాం. 4:14 వచ్చిన ఏమంటున్నాడు? అందుకాయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేతుననగా మోషే నీ సన్నిధి రాని ఎడల, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకు, ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు. అంటే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి మనతో ఉంటే ఒక్కడు కానే కాడు. దేవునికి స్తోత్రం. ఇవాళ పొద్దున కూడా అదే కీర్తన భాగం మనం చూసాం. ఎవరున్నారు మన పక్కనే? దేవుడున్నాడు. ఈరోజు అభిషేకించబడిన వారికి కూడా ప్రక్కగా ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వారు ఎవరిని చూసి వెళ్ళాలి? దేవుణ్ణి చూసి ముందుకు వెళ్ళాలి. దేవుణ్ణి చూసి వెళ్ళాల్సిన వాళ్ళు మనుషుల ఆలోచన కానీ, మనుషుల యొక్క తలంపు కానీ, మనుషుల మెప్పు కొరకు కానీ వారు వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకంటే దేవుడు తాను చూసి చేసుకున్నాడు, తాను ఏర్పాటు చేసుకుని నియమించుకున్నాడు. గనుక ఎవరికి అప్పచెప్పిన పనిలో వారు నమ్మకముగా ఉండాలని దేవుని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తున్నది.
మోషే అంత జనాంగ లక్షలాది ప్రజలను నడిపించడానికి అతనికి ఒక్క శక్తి అతనికి చాలదు. దేవునికి స్తోత్రం. అయినను దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. నేను నీతో ఉన్నాను కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరము లేదు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకేమన్నాడు? నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును. అయ్యా, నా ఎడల నీ ప్రజల ఎడల. మీరెవరు ప్రజలు? హల్లెలూయా. అంటే దేవుడు మీ మీద ఎంతటి ఆలోచన కలిగి ఉన్నాడో ఆలోచన చేయండి. తన ప్రజలు గనుక తన ప్రజల నిమిత్తములో ఎవరు ఎలా ఉండాలో, ఎవరిని ఏ ప్రకారంగా ఇది చేయాలన్నది దేవుని యొక్క ఆలోచనలో ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడతాది. అయ్యా, నేను ఎలా తెలుసుకోవాలి ఈ విషయాన్ని అంటున్నాడు. నీవు మాతో వచ్చుట వలననే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి. ఎవరో కాదు మనల్ని ప్రత్యేకపరిచేది. ఈరోజు మనం ప్రత్యేకించుకొని, మనకి మనమే ప్రత్యేకించుకొని ప్రభు దగ్గర మనము నిలబడవలసిన అవసరం ఉంది. సహోదరి, సహోదరుడా, ఇవి దేవుడు చెప్తున్నటువంటి మాటలు. జాగ్రత్తగా ఉండి మనల్ని మనం ప్రత్యేకించుకోలేకపోతే, మనము దేవునికి సమర్పణ చేసుకోలేకపోతే, శత్రువైన సాతాను తన కుయుక్తుల చేత మనల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. 19వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. చూడండి, 19, 5-6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మీరు సమస్త దేశ జనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యముగా ఉంటారు అంటున్నాడు. కనుక ఖచ్చితంగా మనం చేయవలసిన పనేంటి? ఇప్పుడు ఆయన మాట మనము వినాలి. ఎట్లా? శ్రద్ధగా. ఏదో అటు ఇటు చూస్తూ, మన పిల్లలకి ఏదన్నా చిన్న పిల్లలు, వాళ్ళకి మనసు స్థిమితంగా ఉండదు. ఇట్రా అంటే వస్తారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు. అది కాదు. దేవుని సన్నిధిలో ఉన్న మనము మొట్టమొదట దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేటటువంటి శ్రద్ధ. ఆ శ్రద్ధతో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే, దేవునికి స్తోత్రం, దేవునికి నువ్వు ఎలా ఉంటావంటే స్వకీయ సంపాద్యముగా ఉంటావంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏమంటున్నాడు చూద్దాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్ప. దేవునికి స్తోత్రం. యాజక రూపము, పరిశుద్ధ జనము. ఆయన సన్నిధిలో మనము పరిశుద్ధమైన జనముగా ఉంటే, దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఇశ్రాయేలు పలుకవలసిన మాటలు ఏంటో ఇక్కడ దేవుడు మనతో చెప్తున్నాడు. జనముగా ఉందిరని చెప్పాను. ఈవు ఇశ్రాయేలుతో చెప్పవలసిన మాటలు ఇవే. మొట్టమొదట నా మాట శ్రద్ధగా వినాలి. రెండవది, యాజక రూపముగా పరిశుద్ధ జనముగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రకారంగా మీరు ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మీరు పని చేయడానికి దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అభిషేకానికి తగిన క్రియలు మనలో ఇప్పుడు కనబడాలి. ఒకప్పుడు గుర్తించబడలేదు ఎవరమో. దేవునికి స్తోత్రం. ప్రియులార్, నేను 16 సంవత్సరాలు సంఘాన్ని నడుపుతూ వచ్చాను. నాకు అభిషేకం చేసింది దేవుడు, మనుషులు చేయలేదు. మొట్టమొదట దేవుడు తన ఆత్మ చేత నాకు అభిషేకం చేసి
నేను ఎలా నడవాలి అన్నది దేవుడు నాకు చూపించుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఒక దినము ఒక రాత్రి కాలం, రేపు ఆదివారం అనగా ఒక రాత్రి కాలం ప్రభు నాతో మాట్లాడారు. ఏమన్నారంటే నిస్సి అని పిలిచారు. ఆయన ఉన్నానండి, ఏంటండి అని అడిగాను. ఏంటండి అంటే ఆయన అన్నారు, నిస్సి మరి నువ్వు జాబ్ ఎందుకు నీ పేరు ఇదేనా అని అడిగారు నన్ను. నీ పేరు నిస్సి అని అంటే అవునండి అన్నాను. ఎందుకు? విజయలక్ష్మి పేరు అంత నచ్చలే నాకు. అవునండి నా పేరు నిస్సి అన్నాను. అనగానే జాబ్ ఎందుకు చేయట్లేదు అన్నారు. రేపటి నుంచి చేస్తానండి అన్నాను. అంతవరకు నేను ఇలా నిలబడి నేను సువార్త దేవుని కొరకు చేయలేదు. ఇంటింటికి తిరిగాను, గుడుసుకి తిరిగాను, ప్రతి స్థలంలో తిరిగాను, కాళ్ళు రాలేటట్టుగా తిరిగాను, ఎన్నో స్థలాల్లో వెళ్ళాను, వచ్చాను, అన్నీ చేశాను. కానీ నేను ప్రభు సన్నిధిలో ఇలా నిలబడి సువార్త మాత్రం చెప్పలేదు. కానీ ప్రభు నన్ను పిలిచి ఆ రాత్రి నన్ను నిలబెట్టారు. తెల్లవారు ఎప్పుడు వచ్చే పాస్టర్ ఏమైపోయాడు? రాలేదు. స్టాప్ చేసేసాడు ఆ పాస్టర్ దేవుడు. దేవునికి స్తోత్రం. స్టాప్ అయిపోయాడు పాస్టర్. ఆ రోజు నేను నిలబడ్డాను. కానీ ఏం వాక్యం చెప్పానో నాకు ఇప్పటికీ తెలియదు, కానీ నిలబడ్డాను ఒక్కటే తెలుసు. దేవుడైతే దేవునికి స్తోత్రం ప్రియులారా, గొప్పగా దినం వాడుకోవడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క మహాకృప. అదే దినము ఒక సహోదరి దేవుని స్తోత్రం మరి ఆరాధన చేస్తున్నప్పుడు పడిపోయినప్పుడు ఆమెకి ప్రార్థన చేసినప్పుడు తిరిగి లేచింది. అదే మొట్టమొదట అదే దినములోని చిన్నకు ఒక ప్రవచనం వచ్చింది. ఈ రోజుకి నేను ఆ ప్రవచనాన్ని మర్చిపోలేను. రహస్యమైన సంగతి బయటికి తీసుకొచ్చి చిన్నతో మాట్లాడాడు. అది ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎందుకంటే అది మొట్టమొదట నా జీవితంలో ఫస్ట్ ప్రవచనం, ఫస్ట్ లేవటం. అప్పటి వరకు నాకు ప్రవచనాలు ఉన్నాయన్న సంగతి నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఇలాంటి దయ్యాలు వెళ్ళగొట్టే శక్తి ఉందన్న సంగతి నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఆ మొదటి దినము నేను నిలబడగానే దేవుడు తన కార్యాన్ని ప్రారంభించడం మొదలు పెట్టారు. ఆ దినము నుంచి ఈ దినం వరకు ఇదే రీతిగా సువార్త ప్రకటన చేస్తూ వెళుతున్నాను. హల్లెలూయా. అలాగా 16 సంవత్సరాలు నేను పరిచర్య చేస్తూ అనేక ఆత్మలు రక్షిస్తూ గుడుసు తిరుగుతూ దేవునికి స్తోత్రం ప్రియులార్, ఎత్తు పల్లాల మధ్య పండుకుని భయంకరమైన స్థితిలో ఆ రీతిగా సువార్త 16 సంవత్సరాలు చేసిన తర్వాత, నాకు 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవునికి స్తోత్రం ప్రియులార్, ఎక్కడికి కెప్టెన్ సామ్యుయల్ బ్రదర్ అక్కడికి దేవుడు మాట్లాడాడు. పలానా నిస్సి చర్చ్కి వెళ్ళి ఆ కుమార్తెకి నీవు అభిషేకం చేయమని. ఎవ్వరు మనుషుల వల్ల నాకు అభిషేకం కలగలేదు. ఫస్ట్ దేవుని ఆత్మ చేత నింపాడు. అది కూడా తన కృపను బట్టి ఆత్మ నింపబడ్డాది. ఆత్మ నింపిన తర్వాత తనంతటి తానే నన్ను నడిపించడం. అప్పుడు నాకెవరు గురువు కూడా లేడు, ఎవ్వరూ లేరు, సహవాసము కూడా లేదు, ఎవ్వరు సహాయార్థమైన మనుషులు కూడా ఒక్కళ్ళు కూడా లేరు. ఒంటరిగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం ప్రియులార్. ఆ 16 సంవత్సరాలకు ఆయన వచ్చి దేవునికి స్తోత్రం 7 దినాలు ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది అని చెప్పారు. అన్నప్పుడు సరేనండి అన్నాను. అని 7 దినాలు ఉపవాస ప్రార్థనలో నన్ను గమనించడం మొదలు పెట్టాడు ఆయన. రాత్రి 12 గంటలు అయ్యేది. ఇక్కడ మీటింగ్ ముగించుకుని మేము ఇంటికి వెళ్ళి అక్కడ భోజనాలన్నీ పెట్టి అంతా పూర్తయ్యేసరికి రాత్రి 12 అయిపోయేది. ఆ రాత్రి వరకు నేను అక్కడే కూర్చుని వాళ్ళతో పాటుండి ఆ పనులన్నీ ముగించుకున్న తర్వాత అంతా ఈ తర్వాత మళ్ళీ తలుపేసి పడుకుని వాళ్ళ 4:30 గంటలకి వాళ్ళకి టీ తాగుతారు. ఆ టైంలో లెగిసి నేను టీ పెట్టి పైకి పాస్టర్స్ కొరకు టీ పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేసి మరలా వచ్చి పని ప్రారంభించి వాళ్ళ కొరకు టిఫిన్స్ అన్నీ తయారు చేస్తూ అక్కడే కూర్చుని అన్నీ చేస్తుంటే పైనుండి ఆయన నాకు చూస్తూ ఉండేవాడు. ఈమె కరెక్ట్ అయిన వ్యక్తా కాదా, ఈ యొక్క అభిషేకానికి ఈమె సరిపోద్దా లేదా. దేవునికి స్తోత్రం ప్రియులార్. అలా తెల్లవారుజాములేసి మళ్ళీ అర్ధరాత్రి వరకు ఆ పని ముగించుకుని మరలా పండుకుని 3 గంటలు రెస్ట్ తీసుకుని మరలా లేచి మళ్ళా పని ప్రారంభించేసరికి ఆయన చాలా గమనించాడు. రెండోది, ప్రతి ప్రజల దగ్గరికి పంపించేవాడు. అంటే సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈమెను మీరు ఏమని పిలుస్తారు అంటే అమ్మ అని పిలుస్తాం. ఎందుకు అమ్మ అంటారు? మీకు అమ్మలు లేరా? ఈమెను అమ్మ అని పిలవాల్సిన అవసరం ఏం పట్టింది? ఆమె పాస్టర్ అమ్మ కదా అంటే కాదు,
మేము మా తల్లిని మర్చిపోయాం, ఈమె మాకు తల్లి, కొడతాది తిడతాది, మమ్మల్ని అన్ని విధాలా సరిచేసి గొప్ప తల్లిని దేవుడు మాకు ఇచ్చాడని ప్రజల ద్వారా సాక్ష్యం పొందారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. 7 దినాలు అయిన తర్వాత 7వ దినాన్ని ఇక్కడ నాకు అభిషేకం దేవుడిచ్చాడు. ఏంటది? దెబోరా గాను మోషే గాను, ఈ 2 అధికారాలతో. ఇది నాకు మొట్టమొదట కమలమ్మ గారి ద్వారా ప్రవచనం. నేను జనాలకి తల్లిగా చేస్తున్నాను, మోషే వలె నేను నీకు అధికారం నిలబెట్టి దేవునికి స్తోత్రం నేను నిన్ను వాడుకుంటానని. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఫస్ట్ అభిషేకము ఆత్మచేత అభిషేకించబడ్డాకే తర్వాత గుర్తింపు కొరకు ఇక్కడ అభిషేకం జరిగింది నాకు. ఈరోజు నా సహోదరి సహోదరుడా, ఎవ్వరూ నీకు కూడా రారు, ఎవరు నీకు సహాయం ఉండరు. ఎవరో నాతో వస్తారని నేను అనుకుంటావేమో, లేదని వాక్యం చెప్తుంది. ఒంటరిగా నిలబడి నీవు దేవుని కొరకు సాగవలసి ఉన్నదని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని మాటలు అవే మనకి హెచ్చరిక చేస్తూ వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ఏం చేయాలంటున్నాడు? నా మాట ఫస్ట్ శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి ఆయన మాటలను అనుసరించి నడవాలి. నీ ఇష్టం వచ్చినట్టు కాదు, లేకపోతే మనుషులను చూసి కాదు. మనం సాధారణంగా మనుషులను చూసి పడిపోతాం. మనుషులను చూపించేది ఎవరు? సాతాను చూపిస్తుంది మనకి. మనుషులను చూపించి పడిపోయేటట్టుగా మనల్ని చేసేస్తుంది. మనం ఏం చేస్తామంటే మనకున్నటువంటి ఆశయాలన్నీ చంపేసుకుని మనుషులను చూసి మనుష్య ఆశయాలతో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం గనుక దేవుడు వారిని నిలబెట్టడని వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు అభిషేకించబడ్డ ప్రతి ఒక్క యవనస్తుడు దేవునికి స్తోత్రం ప్రియులారా, దేవుని యొక్క ఆశయాలను నెరవేర్చి దేవుని కొరకు జీవించినట్లయితే అదే స్థితిలో ఉన్నత స్థలములోకి దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే వాక్యం ఈరోజు మనతో సెలవిస్తుంది. నాకు ఒక అధికారి కూడా ఇక్కడ లేడు, ఎవరు లేరు. కానీ ఎవరు అధికారి? నాకు దేవుడే. సమయకాలంలో ఈ స్థలానికి రావడం, సమయకాలంలో మొదలు పెట్టడం, సమయకాలంలో పూర్తి చేసుకుని వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆయన అధికారంతో నడుస్తున్నటువంటి విషయాలు. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నేను 12 గంటలకు వచ్చి మొదలు పెట్టినా ఎవరు ఏమీ అనరు, 11 గంటలకు వచ్చినా ఏమీ అనరు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ సేవ మొదలు పెట్టినప్పటి నుంచి 9:15కి నేను ఈ స్థలంలో ఉంటాను. ఎవరైనా ప్రార్థన సహాయం అడిగితే ఒక 5-10 నిమిషాలు ఖచ్చితంగా, ఒకవేళ అక్కడ లేట్ అయితే అవ్వచ్చు కానీ లేకపోతే ఖచ్చితంగా 9:15కి ఇక్కడ నేను ఉంటాను. ఉండి ప్రార్థన మొదలు పెడతాను. సహోదరి సహోదరుడా, మనము ఆయన యందు శ్రద్ధ నిలిపి ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం నడిచినట్లయితే దేవుని దీవెనలు విస్తారంగా కుమ్మరించబడతాయని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తున్నది. దేవునికి స్తోత్రం. మొట్టమొదట ఇది మనం అనుసరించాలి. బిఎడ్కి వెళ్ళినప్పుడు, బిఎడ్ చదువుతున్నప్పుడు బిఎడ్లో ట్రైనింగ్ అవుతాం. ట్రైనింగ్లో మా క్యారెక్టర్ చూస్తారు. ఎలాగంటే 5 నిమిషాలు ముందే, టయానికి ముందు 5 నిమిషాలు ఎక్కడ ఉండాలి? క్లాస్ రూమ్లో ఉండాలి. 5 నిమిషాలు క్లాస్ రూమ్లో వాళ్ళు ముందు లేకపోతే 5 నిమిషాలు లేట్ వస్తే బయట నిలబెట్టి తిడతారు. వాళ్ళు బ్రహ్మాండంగా తిడతారు, మామూలుగా కాదు. ఏమంటారంటే, రేపొద్దున్న నువ్వు స్కూల్ ఏం రన్ చేస్తావు, పిల్లలకేం బోధిస్తావు, నువ్వే ఈ స్థితిలో ఉంటే అవతలోళ్ళ వల్ల లాభం ఏంటి నీకు అని చెప్పి భయంకరంగా తిట్టి బయట నిలబెట్టేస్తారు. అంత స్ట్రిక్ట్ ఉంటుంది. అలాంటి ఆఫ్టర్ ఆల్ ఒక ట్రైనింగ్లోనే అంత భయపడుతున్నామే మనము, దేవునికి భయపడడానికి ఏముంది? ఈరోజు దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడు. దేవుడు మనల్ని ఏమి ఇచ్చాడు కనుక ఏ సమయానికి వెళ్ళినా దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఎక్కడున్నా దేవుడు మనల్ని ఏమి అనడనే ఒక ధైర్యముతో, ధీమాతో దేవునికి మనం అవమానం కలిగిస్తాం. అలాంటి వాళ్ళని దేవుడు గుర్తిస్తున్నాడు. సమయకాలంలో నీ పని జరిగించే బాధ్యత నీది. నీ మనసు బాగోలేదో, నీ ఆరోగ్యం బాగోలేదో, నీ హృదయం బాగోలేదో అవసరం లేదు. దేవునికి నిలబెట్టే బాధ్యత అయింది. ఈరోజు నా సహోదరి, దేవునితో చేసుకున్నావు అభిషేకములో ఒప్పందం. ఈరోజు అభిషేకం ఏమైంది?
సాతాను పెట్టే కుతంత్రాలకు నువ్వు కలవరపడి దేవునికి విరోధంగా వెళ్ళడానికి వీల్లేదని వాక్యం చెప్తుంది. ఈరోజు నీవు చేస్తున్నటువంటి ఆ పనిని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అంటే నిశ్చయముగా దేవుని వైపు చూడాలని దైవ వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తుంది. దేవుని స్తోత్రం. నిర్గమాకాండము 28వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 28:4. పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు, అతడు నాకు యాజకుడై ఉండినట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఇప్పుడు మన వస్త్రాలు ఎలా ఉండాలంట? ప్రతిష్ఠితముగా ఉండాలంట. నీకు నాకు ఇచ్చిన వస్త్రాలు నీతి వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు, దేవునికి స్తోత్రం ప్రియులార, సేవా వస్త్రాలు, ఇవన్నీ కూడా వస్త్రాలే. సేవ చేసే ఒక వస్త్రం. ఇది కూడా నువ్వేం చేయాలి? దేవునికి ప్రతిష్ఠించబడాలా. నీలో పరిశుద్ధత దేవునికి ప్రతిష్ఠించబడాలా. దేవునికి స్తోత్రం ప్రియులార. ఈ ప్రతిష్ఠిత లేకపోతే దేవునికి నువ్వు అవసరమో లేదు. నీ బదులు ఇంకా కొన్ని ఆత్మలను దేవుడు రెడీ పెట్టుకుంటాడు. అంటే నీవు దేవునికి ప్రతిష్ఠితుడు కాలేదు కనుక, దేవునికి అయిష్టముగా ఉన్నావు కనుక, దేవుని విషయంలో ఆతృత లేనివాడుగా ఉన్నావు గనుక, దేవుని విషయంలో కోరిక లేనివాడుగా ఉన్నావు గనుక నీవు అంతటితోనే ఆగిపోబోతున్నావు. నీ బదులు మరొక 10 మంది నిలబడుతున్నారు. సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహించాలని దేవుడు ఈరోజు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా పరిచర్య చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రతిష్ఠిత వస్త్రాలు ఉండాలి. మొన్న మనం ప్రతిష్ఠించాం దేవునికి స్తోత్రం. వీళ్ళు మరి సంగీతానికి ప్రతిష్ఠించుకున్నారో, లేకపోతే డ్రమ్స్ కొట్టడానికే చేసుకున్నారో, లేకపోతే ఏ రకంగా అయినా కావచ్చు. ఇందులో ప్రతిష్ఠించబడిన దేవునికి స్తోత్రం యాజకులుగాను, సువార్తికులుగాను, మరి పాటలు, వాయిద్యాలు, రాజు, మరి సేవకులుగా, ప్రవక్తలుగా, సంఘ కాపర్లుగా, ఎన్నో రకాలుగా దేవుడు వారిని ప్రతిష్ఠిస్తాడు. ప్రతిష్ఠించబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించుకుని అవి పరిశుద్ధముగాను నీతిగాను కాపాడుకోవాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ ప్రతిష్ఠిత వస్త్రాలు నీవు సరిగ్గా లేనట్లయితే నిశ్చయముగా దేవునికి నీవు అవసరమో లేదు. అందుకే ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర జాగ్రత్తగా కాపాడుకోవాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు వాక్యం మనతో చెప్తుంది, ఒక ప్రతిష్ఠిత దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఉండి ఆయన పని నమ్మకముగా, నేను ప్రతిష్ఠించబడ్డానండి అంటే కాదు, నడుము ఎరగొడతాడు. ఇది మామూలు మాట కాదు. ప్రతిష్ఠించబడిన వ్యక్తి తన్ను తాను జాగ్రత్త పరచుకోకపోతే నిశ్చయముగా కీడికే మూల కారణం కాబోతుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఫస్ట్ తన్ను తాను సమర్పణ దేవునికి చేసుకుని దేవునిలో పరిశుద్ధత, నీతి, పవిత్రత అనే వస్త్రాలు ధరించుకుని వెళ్ళాలని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇంకేమంటున్నాడో చూద్దాం. 10వ వచనం చూద్దాం. క్షమించాలి, 40వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 49. మరియు నీవు అభిషేక తైలము తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠించవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దేవునికి స్తోత్రం. మందిరానికి ఏ వస్తువుని తీసుకొచ్చినా దాన్ని మందిరంలో నువ్వు ప్రతిష్ఠించగానే అది ప్రతిష్ఠించబడతాది. ప్రతిష్ఠించబడ్డాక అది మరలా నువ్వు వెనకకు దాన్ని తీయకూడదు. దేవునికి స్తోత్రం. అది దేవుని చేత ఏమైపోతుంది? పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు దేవుని వాక్యం మనతో సెలవిస్తుంది. ఒకసారి ఒక సహోదరి పాత చర్చిలో ఉన్నప్పుడు ఏం తీసుకొచ్చింది అంటే, మాకు అప్పటికి ఏం వస్తువులు లేవు, డబ్బులు కూడా మాకు లేవు, వస్తువులు కూడా లేవు. అయితే ఒక
ఏమంటామా దాన్ని, బేసిన్ తీసుకొచ్చి అంది, అమ్మా ఈ బేసిన్ ఇక్కడే ఉంచి వెళ్ళిపోతాను అంది. బేసిన్ ఇక్కడే ఉంచి వెళ్ళిపోతాను, సరేలేవే వాడుకుందాంలే, ఇక్కడ కూడా భోజనాలు ఆదివారం పెడతాం కదా, అట్లా వాడుకుందాం. వస్తువులు కూడా మా దగ్గర ఎక్కువ ఏమీ లేవు, అప్పుడు చాలా పేద స్థితి. దేవునికి స్తోత్రం ప్రియులారు. అనగానే సరే అంది, అయిపోయింది. మళ్ళీ ఏమనుకుందో, అమ్మా ఇది ఇంట్లో పెట్టేసి కొత్త బేసిన్ తీసుకొస్తానంది. సరే అన్నాను, ఏదైనా సరే అన్నాను, ఎందుకంటే నాకు అంతగా ఈ విషయాలు ఎక్కువ తెలియదు గనక. దేవునికి స్తోత్రం. సరే అలాగే, అది మంచిదే కదా, కొత్త తెస్తావు కదా అన్నాను. అయ్యింది. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఈమె ఇంటికి వెళ్ళింది. మరి ఏం చేసింది, ఆ బేసిన్ తీసుకుని వెళ్తుంది. తీసుకెళ్తున్న బేసిన్ కాస్త ఎక్కడ, బస్సులోనే వెళ్ళిపోయింది. ఇక ఇంటికి కూడా ఆ బేసిన్ పట్టుకెళ్ళలేదు. దేవునికి స్తోత్రం ప్రియులారు. అయితే సరే అని కొత్త బేసిన్ కొనుక్కొని తీసుకొద్దామని బయలుదేరి వచ్చి కొత్త బేసిన్ కూడా పోగొట్టేసింది. ఈరోజు నా సహోదరి, నీవు మొక్కుకున్నప్పుడు మొక్కిన దాన్ని ఇవ్వాలి, అనుకున్నది కూడా దేవునికి ఇచ్చేయాల్సిందే. కారణం ఏంటంటే అది మందిరంలోకి రాగానే అది ప్రతిష్ఠించబడతాది. అందుకే ఈ వస్తువులని దేన్ని కూడా మనిషి తన కొరకు వాడుకోకూడదు, తన స్వార్థానికి, తన సొంతానికి. ఇందులో ఒక్క వస్తువు కూడా వాడకూడదు, అది శాపగ్రస్తమైపోద్ది, జాగ్రత్త. అందుకని ఇందులో ఏ చిన్నది, ఒక బియ్యపు గింజ కూడా నీది కాదు, ప్రతిష్ఠించబడింది. ఒక చిన్న ప్లేట్ నీది కాదు, చిన్న సాసర్ నీది కాదు, చిన్ని గ్లాస్ కూడా, ఇది చిన్ని గ్లాసేలే, ఇంతే కదా వేసుకెళ్ళిపోతాను అనుకోకు. ఇది ప్రతిష్ఠించబడిన వస్తువు. అది నీ ఇంట్లో ఉన్నంతసేపు కూడా నిన్ను శాపగ్రస్తులుగా మారుస్తుంది. అందుకే చాలా జాగ్రత్త. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవునికి భయపడదాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని స్తోత్రం ఏమంటున్నాడు, మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మందిరంలో ఉన్న ప్రతిదీ కూడా అభిషేకించబడతాది. ప్రతి వస్తువు, వాళ్ళు వాడే డ్రమ్స్ అభిషేకించబడతాయి, వాళ్ళు వాడే క్యాషియోలు అన్నీ కూడా అభిషేకించబడతాయి, అవి ప్రతిష్ఠించబడతాయి. కనుక దాన్ని కొట్టేవాళ్ళు కూడా ఎలాగుండాలి, ప్రతిష్ఠితగానే ఉండాలి, అభిషేకించబడిన వారిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం ప్రియులార్. దాన్ని ఆడుకుంటానికి లేకపోతే దాన్ని సరదా తీసుకుంటానికి అది యూజ్ చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. మందిరం అంటే అంత ప్రత్యేకించబడినది. అది కొంతమంది అలాగే చేసేసి మళ్ళా గబగబా ఏమో ఏదో కొంపూడిపోయినట్టుగా, దేవుని స్తోత్రం, అందులోకి ఏదన్నా తీసుకొచ్చి మళ్ళీ మిగిలిందేమని మళ్ళీ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివి మీకు శపించబడతాయి. అది ఎప్పుడు కూడా దానికి ఇచ్చేసాక ఇంకంతే, దాని గురించి నువ్వు ఇక ఆలోచన చేయకూడదు. అందుకే వాక్యం నీకు నాకు కూడా దీనికి ప్రతిష్ఠితమైనదేదో, ప్రతిష్ఠితము కానిదేదో గుర్తు ఎరగలేని గుడ్డోళమ్మను. ఇంతకీ క్రైస్తవులు పుట్టు క్రైస్తవులు అయ్యి ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి కూడా జ్ఞానము తెలియనటువంటి వారికి ఇంకా అలాగే ఉంటారు. కాబట్టి వారు శపించబడతారు. అందుకే వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. బహు జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు సరి అయిన మార్గములో లేకపోతే నిశ్చయముగా కఠినమైన శిక్ష తప్పదని వాక్యం మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవుని స్తోత్రం. 1 సమూయేలు 24వ అధ్యాయము 24వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 1 సమూయేలు 24:6. సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనసునొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపనని తన జనులతో చెప్పాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. అభిషేకించబడినటువంటి వ్యక్తిని ఎవరు కూడా ముట్టడానికి వీలుండదు. అందుకనే అభిషేకం అనేది ఒక ప్రత్యేకత. అది దేవుని చేత నిర్ణయించబడినటువంటిది. రెండవది, ఇది శారీరకమైనది కానీ ఆత్మ సంబంధం. 2 రకాల అభిషేకాలు ఉంటాయి. శరీర సంబంధంగా అభిషేకించబడిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సంబంధంగా కూడా అభిషేకించబడాల.
దేవుని స్తోత్రం. మన రీసెంట్గా మనం విన్నాం, ఆత్మ చేత నడిపించబడటం అంటే పరిశుద్ధాత్మను పొందటం. ఇప్పుడు అభిషేకించబడ్డ ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకపోతే నిలబడడం అన్నది సమంజసము కాదు, నిలబడలేరు. అందుకని నిలబడడానికి అవసరం పరిశుద్ధాత్మ. అందుకే వాక్యం ఈరోజు మనతో చెప్తుంది, నీకు పరిశుద్ధాత్మ అనేది లేకపోతే పరలోక రాజ్యం చేరటం సమంజసము కాదు. లౌకికముగానే తప్ప పరలోక సంబంధంగా నువ్వు సాగిపోవడానికి ఇది నీకెంతో తోడ్పాటు. అప్పుడు ఆత్మ నీకు తోడుగా ఉండి ఎక్కడున్నా సరే ఆత్మ నిన్నేం చేస్తుంది, నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ అవసరమని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తున్నది. 10వ వచనం చూద్దాం. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెను, అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినాను, నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు కనుక నా ఏలిన వాడిని చంపనని నేను చెప్పి తిని. దావీదు చేతికి అప్పచెప్పాడు సౌలుని. కానీ సౌలు ఏమాత్రం కూడా అతన్ని ఏమీ చేయలేదు. కారణం ఏంటి? అభిషేకించబడిన వ్యక్తి అని. ఈరోజు నా సహోదరి సహోదరుడా, దేవుని చేత మనము అభిషేకించబడినట్లయితే దేవుడు మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక వాక్యం ఈరోజు చెప్తుంది, నీతో ఎవరో వస్తారు అనుకోకు. ఎవరున్నారు నీకు? దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధి ఒక్కటే. దేవునికి స్తోత్రం. ఇంకెవ్వరు కూడా మనతో రారు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒంటరి వాళ్ళమే. ఎవరో జోడు తోడు మనకుండదు. ఎందుకంటే ప్రభు మనతో ఉంటే మనం ధైర్యంగా సాగిపోవడానికి కృపాభిషేకం మన మీద ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆయన సన్నిధిని మనం వెతకాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 29వ అధ్యాయం 29:9 చూద్దాం. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును గాని ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవవలెను. ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరిపోవాలనని దావీదు నాకు ఆజ్ఞ ఇచ్చెను. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశమునకు పోవాలనని ప్రయాణమైరి. ఫిలిష్తీయులు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి. దేవునికి స్తోత్రం. అభిషేకించబడిన దావీదు వాళ్ళకి ఎలా కనబడుతున్నాడంట? దైవ దూతలా కనబడుతున్నాడంట. ఈరోజు అభిషేకించబడిన మనము ఇతరులకు ఎలా కనబడతాం? దేవుని దూతల్లా కనబడతాం. అందుకే దేవుని వాక్యం అంటుంది, దైవ దూత వలె నీవు కనబడుచున్నావు కనుక మాలాంటి అపవిత్రులతో నువ్వు రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు దేవుని సన్నిధిలో దేవుని దూతలా కనబడాలి. అభిషేకించబడిన మనము దేవుని ప్రజలకు, చూసినటువంటి అన్యజనులకు ఎలా కనబడతామంట? దైవ దూతల్లా కనబడతామంట. ఈరోజు నా సహోదరి సహోదరుడా, నువ్వెలా కనబడుతున్నావు? దెయ్యంలా కనబడుతున్నావా? ఏ రకంగా కనబడుతున్నావు? ఆలోచన చేయాలని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తున్నది. దేవునికి స్తోత్రం. నిన్ను చూడగానే ఒక దేవుని దూతను చూసినంత ఆనందము అన్యజనులకు కలగాలి. అలాంటి దేవుని స్తోత్రం. వీళ్ళు అదే అంటున్నారు. ఆకీష్ ఏమంటున్నాడు? అందుకు ఆకీషు, దైవదూత వల్ల నీవు నా దృష్టికి కనబడుచున్నావు, నీవు నా దృష్టికి కనబడుచున్నావు అని నేను ఎరుగుదును. కానీ ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం. మనము లౌకికమైన వాటితో మనము ఉండకూడదు. లోక సంబంధమైన సంబంధాలు, లౌకిక సంబంధమైన క్రియలు, లౌకిక సంబంధమైన పనులు మన జీవితంలో కనబడకూడదు. లోకానికి మనకి సిలువ వేసుకుని ఉన్నాం. జాగ్రత్త సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే నువ్వు లోకానికి లొంగిపోతావో అప్పుడు శత్రువైన సాతాను నిన్ను ఈజీగా పడగొట్టే అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం.
నేను మీకు ఒక మాంత్రికుని ఇది చెప్తున్నాను, సాక్ష్యం చెప్తూ వస్తున్నాను. అందులో ఒక పార్ట్ చెప్తాను. ఈ మాంత్రికుడు ఇమ్మానుయేల్ అనేటటువంటి వ్యక్తి, ఆఫ్రికా ఖండానికి చెందిన వ్యక్తి. ఇతను ఒక మాంత్రికుడు. అయితే దేవునికి స్తోత్రం, ఒకరోజు ఇతను చాలా కాలము అన్ని శక్తులు పొందాడు. ఆకాశానికి వెళ్ళి మధ్యాకాశములో ఉన్న దురాత్మల దగ్గరికి వెళ్ళి వారం రోజులుండి వారి శక్తి పొందాడు. పాతాళానికి వెళ్ళి ఆ పాతాళంలో ఉన్నటువంటి సాతాను శక్తిని, బలాన్ని కూడా పొందాడు. అన్నీ పొందిన తర్వాత ఒకరోజు కానీ సాతాన్ని ఎప్పుడు అతను, లూసిఫర్ని ఎప్పుడూ అతను చూడలేదు. అయితే లూసిఫర్ ఒకరోజు వాళ్ళకి కబురు పంపించింది, మీరు రండి అని. వాళ్ళకి మీటింగులు జరుగుతాయి. ఇప్పుడు నాకులాగే సామాన్యంగా ఒక మనిషిలాగే ఉంటారు, కానీ సగం ఆత్మ సగము మనిషి ఉంటాడు వీళ్ళు. అయితే ఇలాగ మీతో మాట్లాడుతూ గబుక్కు నేను మాయమైపోతాను అంతే. అంటే ఆ ఆత్మ రూపం వాళ్ళకి రాగానే మనుషుల మధ్య వాళ్ళు మాయమైపోతారు. అలాగే మాయమైపోయి సాతాను యొక్క మీటింగ్ జరుగుతుంటే ఆ యొక్క లూసిఫర్ దగ్గరికి వెళ్ళాడు. లూసిఫర్తో మీటింగ్ ఆ రోజు వీళ్ళందరికీ జరుగుతున్నప్పుడు లూసిఫర్ చెప్తున్నాడంట, ఏమనంటే, మీరు ఎవరిని పట్టుకోవద్దు, అందరూ మనోళ్లే, నామక క్రైస్తవులు మనోళ్లే, వీళ్ళందరూ మనోళ్లే, కానీ పక్కా క్రైస్తవులు మాత్రం మీరు పట్టుకోవాలి. బిలీవర్స్, ఖచ్చితంగా దేవునిలో నడుస్తూ దేవునితో వెళుతున్నటువంటి వారినే మీరు పట్టుకోవాలి అని అంటే, ఎలాగంటే నా సమయం చాలా తక్కువగా ఉంది. ఇది జరిగింది 85లోనే. దేవునికి స్తోత్రం ప్రియులారా, నా సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు మొట్టమొదటి వాళ్ళని పట్టుకోండి అన్నాడంట. ఎలా పట్టుకోవాలి వీళ్ళని? దేవునికి స్తోత్రం, ఎందుకంటే నేను సమయం అయిపోతుంది, మొట్టమొదటి వీళ్ళందరినీ లాగేసుకుంటే ఆటోమేటిక్గా నాకు ఇంకే బాధ ఉండదు. అందుకని మొట్టమొదటి వాళ్ళనే చూసి వాళ్ళనే పట్టుకున్నాను. కానీ సరే అన్నారంట. ఎలాగా అంటే, మొట్టమొదటి వాళ్ళకి ధనాన్ని కలిగించండి అన్నదంట. డబ్బు ఉండేటట్టుగా చెయ్యండి, డబ్బు కావాలి, బాగా డబ్బు కలిగేటట్టు చేయండి అంటే, ఆ డబ్బు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏం పుడుతుంది? ఇంకా ఆశ, ఇంకా సంపాదించాలి. ఒక ₹1,00,00,000 బిల్డింగ్ ఇచ్చాడు అనుకో, ₹1,00,00,000 బిల్డింగ్తో తృప్తి చెందరు. ఇంకేమనుకుంటారు? 10 కోట్ల బిల్డింగ్ ఉంటే బాగుండు, వాడి బిల్డింగ్ చాలా బాగుంది, అలాంటి బిల్డింగ్ మనకే ఉండాలనుకుంటాడు. అని ఏం చేస్తాడు? ఏదో ఉండడానికి బతకడానికి ఏదో ఇల్లు కట్టుకున్నాను అనుకోం కదా, దాన్ని ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిల్లు బాగుంది, ఏ టైపు బాగుంది, ఎలాంటిగా ఉంది, ఇవన్నీ చూసి అయితే మాకు కూడా మేము ఇవన్నీ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అలా అంతటితో ఆగక ఇంకా సంపాదించేయాలి, ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలని చెప్పే ఆ కోరిక పుట్టించండి, ఇంకా ధనవంతులుగా మార్చేయండి. ఎవరిని? అయ్యో మనుషులు కాదమ్మా, క్రైస్తవుల్ని. మనుషులంటే వాళ్ళు ఆల్రెడీ ఆమెలోనే ఉన్నారు. క్రైస్తవులు బిలీవర్స్ ఉంటారు. మేము దేవుని పిల్లలము, మేము దేవుని సేవకులు, నాకులాంటి బయలుదేరతారు కదా, మేము ఇది అమ్మో దేవుడు మమ్మల్ని రక్షించాడు, దేవుడు మమ్మల్ని అలా చేశాడు, దేవుని వచ్చిన నాటి నుంచి 1 చీర 100 చీరలుగా మారిపోయింది, దేవునిలోకి వచ్చిన కాడి నుంచి అప్పుడు 100 గజాల స్థలము ఇప్పుడు ఎంత మారిపోయింది? 10 ఎకరాల స్థలంగా మారిపోయింది. మాకు ఇప్పుడు ఏ లోటు లేదండి, ఎంత ఆస్తో దేవుళ్ళలోకి వచ్చాక కలిగిందని చెప్తారు. చూడు, అడ్డమైన వాళ్ళు వీళ్ళు నంబర్ 1 శాటాన్. జాగ్రత్త, ఇలాంటి నంబర్ 1 శాటాన్ని దేవుడు లెక్క చేయటం లేదు. అది చెప్పింది అది. ఇంకా ధనవంతం చేయండి, కంటికింపుగా, ఇంకా ఇంకా. అందుకే దేవుడు ఏమన్నాడు? నీ కంటికింపైన దాన్ని ఒక్క దెబ్బతో కొట్టేస్తా. మనిషిని లాగేస్తాడేమో, మనకేం తెలుసు? దేవుని స్తోత్రం, ఆడు కడతాడే కానీ అందులో అనుభవించడానికి లేకుండా చేయొచ్చేమో అని ఇంకా ధనవంతుల్ని చేయండి అని చెప్పిందంట. అంతా పూర్తయ్యాక నెమ్మదిగా స్త్రీల దగ్గరికి తీసుకెళ్ళండి. డబ్బంతా వచ్చేసింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? వ్యభిచారం మొదలెట్టారు స్త్రీలు. స్త్రీ ఆశ, స్త్రీ కోరిక మొదలు పెట్టించండి. దేవునికి స్తోత్రం ప్రియులారా. జాగ్రత్త సహోదరి సహోదరుడు, బిలీవర్, బయలుదేరావా? ఆశ చావలేదా? కోరికలు చచ్చిపోలేదా? సమయం దగ్గరకు వస్తుంది నీకు. వాక్యం ఈరోజు మనతో చెప్తుంది.
ఉన్నదాంతో తృప్తి లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. చివరికి వచ్చి దాన్ని అనుభవిస్తావో లేదో, ఏమైపోద్దో నీకే తెలియదు. అందుకే వాక్యం చెప్తుంది, ఆ తర్వాత నెమ్మదిగా స్త్రీలను చేర్చండి, మరెప్పటికీ వాడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడు, అందుకే చాలినంత ఏమన్నాడు దావీదు మహారాజు? దావీదు మహారాజు సొలొమోను వారు ఏమన్నాడు? తగినంత ఆహారము, తగినంత. హల్లెలూయా. నా కూతురు ఇప్పుడు ఎంఏ చేసేసిందండి, గోల్డ్ మెడలిస్టు. దీని తర్వాత పిహెచ్డీకి పంపుదాం అనుకుంటున్నాను, డిహెచ్డీకి పంపుదాం అనుకుంటున్నాను, డబ్బ పంపుదాం అనుకుంటున్నాను. ఎల్లో నీ సావుకి వెళ్తున్నావు. సహోదరి సహోదరుడు, నీకు తృప్తి లేదు, నీ తల్లిదండ్రులకు తృప్తి లేదు, ఎవరికి తృప్తి లేదు. చివరికి నువ్వు మరణానికి వెళ్ళబోతున్నావు. అదే చెప్పింది, అది దాని ఆశయం ఇప్పుడు అదే. అందుకే ఇప్పుడు పాస్టర్స్ అంతా ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? ₹1 కోటి కారు ఉంటేనే బయటికి వెళ్తాం, కోటి ఉంటేనే సేవ చేస్తాం, కోట్లు వస్తేనే సేవ చేస్తాం. వీళ్ళందరు నేనంట సాతాను పాతాళంలో బంధించి పెట్టిందంట. డబ్బు కొరకు కొంతమందిని బంధించింది, అంటే ధనాపేక్షకి బంధించేద్దంట. బంధించినప్పుడు వీళ్ళ ఆత్మకి తృప్తి ఉండదు, ఈ భూలోకంలో ఆడిస్తూ ఉంటుంది వీళ్ళని. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఇక్కడ అక్కడ ఎవరున్నారు? బోధకులు కూడా ఉన్నారంట, దైవ సేవకులు కూడా ఉన్నారంట. టచ్ అంటే కిందడిపోతారు చూడండి, వాళ్ళందరి హోయలు ఈవిడియే. ఈడికి ఒక పుస్తకం ఇచ్చారు. ఇతనికి ఇమ్మానుయేల్ అనేటటువంటి అతనికి ఒక పెద్ద పుస్తకం, ఇది ప్రపంచానికి సంబంధించిన పుస్తకం అంట. ఆ పుస్తకం పైన నాశనము అని రాస్తుంది. దాని కింద ఏముందంటే స్వస్థతలు, తర్వాత ఏదో చెప్పాను మర్చిపోయాను నేను. దేవునికి స్తోత్రం ప్రియులారా. దానికి జీవము స్వస్థత అంటే ఎందులో జీవింపజేస్తుంది వీళ్ళని? స్వస్థత వచ్చేసాక మేము ప్రభు కొరకే జీవిస్తాం సిస్టర్, మేము ప్రభు కొరకే మా సాక్ష్యం చెప్పుకుంటూ అందులో పడి చచ్చిపోతాం సిస్టర్. ఇప్పుడు ఎందులో పడ్డది? డబ్బులో పడ్డది. ఇప్పుడు డబ్బులో పడి చచ్చిపోయింది, ఇక అది లేవదు సహోదరి. అందుకే స్వస్థత. ఈరోజు గమనించు, అందులోనే దాని జీవము, దేవునిలో కాదు, దైవత్వములో జీవము కాదు. అందులో అతను చెప్పిన విషయాలు ఎంత గమ్మత్తంటే బైబిల్ ప్రకారంగా ఉన్నాయి. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఓ ప్రభువా, ఇలాంటి జీవము వద్దు, ఇలాంటి స్వస్థత వద్దు. అలాంటిది ఏదైనా మరణకరమైనది వస్తే తండ్రి నెమ్మదిగా నీ పాదసంధికి చేర్చుకొని ఆయన అనటమే మంచిది. స్వస్థత పొందాక ఎక్కడికి వెళ్తాం? మరి ఎక్కువగా పాపము చేయకుండా జాగ్రత్త అని చెప్తాడు. మనకొచ్చే స్వస్థతలు జీవాలు ఇవే. ఒక్కరైనా నా కొడుకుని పరిచర్యకు పంపుతాను, నా కూతుర్ని పరిచర్యకు పంపుతాను, నా బిడ్డ పరిచారకురాలు కావాలని ఎప్పుడైనా అనుకుంటున్నామా ఈరోజు? హల్లెలూయా. అది మనుషులను అటు తిప్పేసింది. అంటే ఎందుకు అని అడిగితే అదేం చెప్పిందో తెలుసా? కంటికింపైన దాని తట్టు మీరు తిప్పేస్తే వాళ్ళు మరలా దేవుడి దగ్గరికి, ఈవెన్ బట్టలు కూడా తయారు చేయటం దాని జ్ఞానమేనంట చెప్తుంది. ఆ లూసిఫర్ జ్ఞానం. వీళ్ళ అనుచరులు అందరూ కూర్చుని సైంటిస్టుల దగ్గర కూర్చుని ఉంటారంట. వీళ్ళు ఈ రకంగా చేద్దాం, ఈ రకంగా ఆ గుడ్డలన్నీ తయారు చేసి మనుషుల్ని ఏం చేస్తుందంటే మెంటలోని ఆకర్షించేటట్టుగా చేద్దాం. ఇప్పుడు సగం సగం గుడ్డలు వేసుకుంటున్నారు కదా, ఇంత నిక్కరేసుకుంటున్నారు. అప్పుడు ఫారిన్ కంట్రీలో నేను చూశాను బ్రా నిక్కరేసుకుని తిరగటం. ఇప్పుడు మన దగ్గర నంబర్ 1గా ఉన్నాయి ఈ డ్రెస్సులు. దేవునికి స్తోత్రం ప్రియులారు. అయితే ఇలాంటి డ్రెస్సులన్నీ వేసి ఇలాంటి రంగురంగుల ఆ మనిషిని ఆకర్షించేటటువంటి మరి ఇంకోటి అత్తర్లు, మనిషిని ఆ వాసనకి ఆకర్షించేటటువంటి అత్తర్లు తయారు చేస్తుందంట. ముఖానికి ఆ కళనిచ్చేటటువంటి ఆ ముఖాన్ని మరి దేవునికి స్తోత్రం ప్రియులారా అంటే ఆకర్షించేటట్టుగా తయారు చేసేటటువంటి అందముగా తయారు చేసే పద్ధతులన్నీ కూడా ఇది వాళ్ళకి నేర్పిస్తూ, ఎందుకు అంటే ప్రజలందరూ కూడా అట్టే వెళ్ళిపోవాలి, అందం తట్టు తిరిగిపోవాలి, ఆ బట్టల తట్టు తిరిగిపోవాలి అన్నీ. ఇప్పుడు పుట్టినోడు కూడా ఊరుకోడు. మొన్న మా షారు వాళ్ళ అమ్మని అడుగుతుంది,
నాకు ఇలాంటి బట్టలు ఇప్పుడు కొంటవా, ప్రార్థనలు అంతా అయిపోయింది, మొదలెట్టింది. నాకు ఇలాంటి డ్రెస్ కావాలి. ఎప్పుడు పుట్టినరోజుకి? వచ్చి నెల పుట్టినరోజుకి మొదలెట్టింది. దేవుని స్తోత్రం. దానికి కూర్చొనిత్తలేదు, నిలబడినివ్వట్లేదు. అంటే మనిషిని ఆకర్షణ ఎట్టెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. బట్టల తట్టు ఏ రకంగా అంటే మనుషులను ఆకర్షించే రకంగా బట్టలు మార్చేసిందంట. ఇప్పుడు మనుషులు ఆ డ్రెస్ చూసి ఆకర్షించుకున్నట్టు వెళ్ళిపోతున్నారు. ఇదే సంగతిని గుర్చి అది అందులో రాసింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అతన్ని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎలా రక్షించాడు అన్నది తర్వాత చెప్పాడు. ఈ చాలా రకాలు నేను మొన్న బుధవారం రోజుని, శుక్రవారం రోజుని చాలా వరకు చెప్పుకుంటూ వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇంకా కొన్ని సంగతులు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూద్దాం 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 42వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 42వ వచనం. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాజముకుడవై ఉండకుము. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన వారికి పరాజముకుడవై ఉండకుము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసుకొనుము. ఎప్పుడు పరాజముకుడవుతాడు? ఈ ఆకర్షణలకు ఎప్పుడైతే మనిషి లొంగిపోతాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సగం సగం గుడ్డలు ఇక్కడికే వేసుకుని వెళ్ళిపోతాం. కింద నుంచి పైకి చూడొచ్చు అన్నట్టు ఉంటుంది. ఎంత దరిద్రం, సిగ్గు అనిపించదా? మనుషులు చూస్తే సన్నగుంటారు, బట్టలు చూస్తే పైకి ఉంటాయి. ఎంత భయంకరం ప్రియులారా. మందిరాలకు వేసుకొచ్చి అవమానం తీసుకొస్తున్నారు మీరు. ఎంతో సిగ్గుకరమైన విషయాలు ఇవి. ఒక దైవజనులకు చెప్పే విషయాలు కాదు, మనకే తెలియాలి జ్ఞానమేంటో. దేవుని స్తోత్రం. మోకాళ్ళ కిందకుండే గుడ్డలు ఎక్కడున్నాయి? నడుము కిందకున్నాయి. ఇంత అవమానం. లోన్న షెడ్డి కూడా వేసుకుంటారండి బయటికి. ఇంతంత లా ఉండి, అంతంత విధానంగా ఉండి, ఆ డ్రెస్అప్పులు ఏం డ్రెస్అప్పులు? చక్కగా గుట్టించుకోండి ముద్దుగా. సిగ్గుచేటు. ఇలాంటి వాళ్ళకి దేవుడు పరాజముకుడు అవుతాడు. ఇలాంటివి నువ్వు కనపరుచుకునేవి కాదు. ఇలాంటివి డబ్బు వచ్చిందని ఆ డబ్బుని బట్టి నీ మోడల్ మార్చేయకు. డబ్బు లేనప్పుడు ఎలాగున్నావు? ఈరోజు డబ్బు రాగానే నీ స్థితిగతులు ఏమైపోతున్నాయి? ఈరోజు నా సహోదరి, సహోదరుడా, జాగ్రత్త. నేను పడేసిందన్న సంగతి నీకు తెలియదు. నువ్వు పడిపోయావన్న సంగతి నీకు తెలియదు. నువ్వు కూలిపోయావన్న సంగతి నీకు తెలియదు. నువ్వు అనుకున్నా నేను ప్రభులో ఉన్నానని. ఎవరున్నారో మనం ఆ బుక్ చదువుతుంటే క్లియర్గా అర్థమవుతుంది ఆయనలో ఉన్నవాళ్ళు ఎవరో. ఈరోజు ఆకర్షణీయమైన జీవితం మంది. మనుషులను ఆకర్షించడానికి వస్తాం, పాపములో పడగొడుతున్నాం. ఈ స్త్రీ ద్వారా సంఘాలు పాపములో పడిపోతున్నాయి. ఈరోజు నీ ద్వారా, నా ద్వారా సంఘము పాపానికి వెళ్ళడానికి వీల్లేదు. దేవుడు వాక్యం అంతా హెచ్చరిక చేస్తున్నాడు. బహు నీచమైనటువంటి క్రియలు మందిరాలు ఈనాడు జరగడానికి మూల కారణం ఆఖరి దినాలు. అదే చెప్తుంది. నా సమయం ఎక్కువ లేదు కాబట్టి మీరు మొట్టమొదట విశ్వాసులను పట్టుకోండి అంది. వాళ్ళని ఇందులో పడగొట్టండి. వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళరు, అక్కడే ఉంటారు. వాళ్ళు దేవుని దగ్గరకు కూడా తమ ఆత్మను అప్పచెప్పుకోలేరని చెప్తున్నాడు. ఈరోజు నా సహోదరి, సహోదరుడా, నీవు నేను కూడా ప్రభుకి మహిమగా ఉండాలి, మనుషులకు కాదు. మనుషులకి మనకు సంతోషం కలిగించే వాళ్ళం కాదు, కానీ దేవునికి సంతోషం కలిగించే వాళ్ళగా ఉండాలి మనం. అది దేవునికి ఇష్టమని వాక్యం మనతో చెప్తుంది. నీవు అభిషేకించబడిన వారికి పరాజముకుడవై ఉండొద్దు అంటున్నాడు. దేవుని స్తోత్రం. కీర్తన 141 5వ వచనం చూద్దాం. కీర్తన 141 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. దేవునికి స్తోత్రం. వాడు కొట్టాలి మనల్ని, వాక్యము చేత మనల్ని కొట్టాలి. కొడితే మనం ఏమవుతాము? బుద్ధిమంతులుగా మారడానికి, నీతిమంతులుగా మారడానికి ఆస్కారం ఉంది. అందుకే అన్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందును గాక. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం ప్రియులారు. నేను అలాంటి అభిషేకాన్ని నేను త్రోసివేయను, అది నాకు అవసరం. ఈరోజు సహోదరి, నీతిమంతుల మాటల దగ్గర కూర్చుంటే మనం ఇంకా మరింత నీతిమంతులుగా మారుతాం. అదే లోకములో ఉంటే, లోకస్తుల దగ్గర ఉంటే మనం ఏం కాబోతున్నాం? లౌకికముగా మారిపోబోతున్నాం. అందుకే వాక్యం అంతా ఈరోజు చెప్తుంది, ఇలాంటి అభిషేకాన్ని నేను త్రోసివేయను అంటున్నాడు. ఈరోజు నా సహోదరి, సహోదరుడా, నీ అభిషేకాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నీవు గద్దింపు కిందికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే వాక్యం ఈరోజు మనతో సెలవిస్తూ ఉంది. వచ్చేసిన వెంటనే వెళ్ళిపోవడం కాదు ఇది. ఈరోజు ఎన్నో ఇప్పుడు నువ్వు ఆ బుక్ పరీక్షిస్తే ఏ బోధకుని నమ్ముతావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. జనాలను ఆకర్షించడానికి వాళ్ళ దగ్గర ఈ పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాలకు వాళ్ళు కొవ్వొత్తులు వెలిగించి, తర్వాత అదేంటి, ఆ సాంబ్రాణి పొగలు వేసి ఆ ఆత్మని వీళ్ళ తీసుకొచ్చి అక్కడ కూర్చుని జనాలందరినీ వీళ్ళ తట్టు ఆకర్షించుకుంటారంట. ఈ ఇంత జనం వెళ్ళిపోతున్నారు చూడండి, అది ఆకర్షణ. వాళ్ళలో వచ్చినటువంటి ఆ ఆకర్షణకి జనాలు వెళ్ళిపోయి అక్కడ ఉండి ఏమీ నేర్చుకోరు, ఏమీ ఉండదు. కాదంటే జనం ఉన్నారు, మేము ఉన్నాం అన్నట్టుగా వెళ్ళి చివరికి ఇలాంటి పాస్టర్స్ ఎక్కడున్నారో తెలుసా? ఈ భూమి కింద పాతాళంలో వారిని సాతాను వారి ఆత్మను బంధించి పెట్టుంచింది. ఇలాంటి బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు. వీళ్ళందరూ కూడా ఆ పాతాళంలో వాళ్ళు కనబడతా ఉన్నారంట. వాళ్ళు చచ్చిపోలేదు, ఇంకా సజీవులుగానే ఉన్నారు, కానీ వాళ్ళ ఆత్మనిది బంధించింది. ఈరోజు సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా ఉండి వాక్యం దగ్గరుండి ఏది నీతో, ఏది పరిశుద్ధతో నీవు సరిగ్గా గమనించి దాని ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే పరలోక రాజ్యం చేరతావు. లేనట్లయితే, అందుకే ఎన్నొంతులు ఉండరంట చర్చిలో? 4 వంతులు జనము దేవునిలో ఉండరంట. వాళ్ళు ఇక్కడ కూర్చునేది జనాలను చూసుకోవడానికి, లేదా మనసులో ఏదో ఆలోచన చేసుకుని రకరకాలుగా వస్తారంటే మందిరానికి. అది ఏమని చెప్తున్నాడంటే, ఇమ్మానుయేలు అన్నాయన, మొట్టమొదట మనిషి కూర్చున్నప్పుడు పాపాలు ఒప్పుకోండి. ఏసు రక్తం ఏది జయమంటే అది వెళ్ళదట, పక్కకే ఉంటుందంట. ఏసు రక్తం జయం, ఏసు నామం అంటే వెళ్ళదంట. అది దేవుని స్తోత్రం. ఏసు నామంలో బంధిస్తున్నానంటే కూడా వెళ్ళదంట. ఏం చేయాలి? దాన్ని ఎక్కడ బంధించాలో అక్కడ బంధించాలి. రెండవది, పాపము నుంచి నీకు విడుదల కావాలి. నీలో పాపం ఉన్నంత వరకు ఎన్నిసార్లు బంధించినా ఆత్మ నీ దగ్గరే ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళదు. అందుకే ప్రతి మనిషి మొట్టమొదట తన పాపాలు ఒప్పుకుని దేవుని సంధిలో, మరి అంగలార్పు మొరతో దేవుని సంధిలో ఉండాలని రాసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారు, ఈరోజు నా సహోదరి, సహోదరుడా, జాగ్రత్త పడి నేను వస్తున్నానంటే కాదు, మార్గం సరి చేసుకుని రావాలి. ఈ చెత్తది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోద్ది. ఇక్కడ అద్భుతాలు టక్కని పడిపోవడాలు, అది పడిపోయేది ఎవరో తెలుసా? దురాత్మ. ఇది కూర్చుని ఉందంట. అంతట్లోకి ఈయన చెప్తున్నాడు ఒక మాట, అయ్యా మీరు మొట్టమొదటి క్రైస్తవులు, అయ్యా వాళ్ళని రక్షించడానికి ఒక వ్యక్తి వచ్చాడు కదా, వాళ్ళని రక్షిద్దామని వచ్చాడు కదా, వాళ్ళ కొరకు వాళ్ళని విడిపించడానికి ఒక వ్యక్తి వచ్చాడు కదా అంటే, ఎవరు అన్నదంట లూసిఫర్. అనగానే యేసు యేసు అనగా ధన్మన్ కింద అడ్డదంట. యేసు అనగానే ధన్మన్ కింద అడిసరికి, ఇంకొకసారి ఆ పేరు మీరు ఎత్తకూడదు ఇక్కడ అన్నాడు. ఆ పేరు అతను అంటాడు కానీ, ఆ పేరు అంటాడు కానీ అస్సలు యేసు అని పేరు ఆడి ఎత్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు సహోదరి, సహోదరుడా, జాగ్రత్త పడి మన పాపాలు ముందు మనం ఒప్పుకుందాం. మన అపరాధాలు కడగమని ప్రభుని అడుగుదాం. లేనట్లయితే మనం నాశనానికి వెళ్తామని వాక్యం చెప్తుంది. అందుకే ఎప్పుడు కూడా మనము దేవుని వాక్యం దగ్గర మనం జాగ్రత్త పడాలని దేవుడు మనతో చెప్తున్నాడు. సంసోను పడగొట్టింది స్త్రీ ద్వారానే. తర్వాత ఇంకెవరిని పడగొట్టింది చెప్పండి? సొలొమోను మహారాజుని అలాగే పడగొట్టింది. చూడండి, దానికి మొదటి నుంచి దానికి అన్నీ తెలుసు. మొట్టమొదట మనిషి జయించలేనిది స్త్రీని. అందుకే వాక్యం చెప్తుంది, ఈ స్త్రీ పడగొట్టడానికి నిలబడింది. కనుక జాగ్రత్త పడి మన ఆత్మను మనం కాపాడుకోవాలి. మన ఆత్మ మనం కాపాడుకోకపోతే నష్టానికి వెళ్ళే అవసరతలు ఉన్నాయని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. చూద్దాం,
మొదటి యోహాను 2:27 కూడా చూద్దాం. 2:20 చూద్దాం. మొదటి యోహాను. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు కనుక. అయితే ఇది ఆత్మ సంబంధమైన అభిషేకము, అది శరీర సంబంధమైనది. దేవునికి స్తోత్రం. ఇది ఆత్మ శరీర సంబంధమైన అభిషేకం పొందిన వారు ఏమైపోయారు? ఏదో రూపంలో పడిపోయిన అవకాశాలు కనబడ్డాయి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన అభిషేకం చూస్తున్నాం, చూద్దాం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు, పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన అభిషేకము పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధమైన అభిషేకాన్ని పడగొట్టడానికి శత్రువు ఎప్పటికప్పుడు, అలాగే ఆదాము అవ్వ కూడా పరిశుద్ధిని అభిషేకము పొంది వెళ్ళిపోయారు మరణానికి. వెంటనే ఆత్మ ఏమైపోయింది? వారిలో నుంచి తొలగిపోయింది. తిరిగి మరలా యేసు ప్రభు ద్వారా ఆ ఆత్మ మరలా దేవుడు మనకివ్వడానికి భూలోకానికి వచ్చాడు. ఆ ఆత్మ మనము పొంది ఇప్పుడు మనమేం చేయాలి? దేవుని యొక్క అభిషేకము చేత మనము లోకాన్ని జయిస్తూ దేవుణ్ణి వెంబడించాలి. మనం ఏం చేస్తామంటే మనుషులు తట్టు చూస్తాం, వాళ్ళ ఈ స్థితిగతులు చూస్తాం, వాళ్ళ ఆలోచన చూస్తాం, వాళ్ళ తలంపులు చూస్తాం, వాళ్ళ తట్టు చూసి మనము పడిపోతున్నాం. అందుకని నిశ్చయముగా పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి పడిపోవడం అన్నది సమంజసం కాదు. కానీ దాని శక్తి వారిలో ఉండదు కనుక ఏమైపోతున్నారు? వారు పడిపోతున్నారు. ఆ శక్తి లేక ఆశ కొని వెళ్ళింది. ఎవరు? అవ్వ. ఆ కంటికి ఇంపైనదే ఒక్క దెబ్బతో తీస్తానన్నాడు. ఆ కంటికి ఇంపైన దాని వైపు చూసావు గనుక, అది కావాలని కోరుకున్నారు కనుక ఏమైపోయారు? వాళ్ళు అభిషేకాన్ని పోగొట్టుకున్నారు. దేవుని అభిషేకం పోయింది వారి దగ్గర. ఇక్కడ అభిషేకం ఇచ్చినప్పుడు నీకు అన్నీ కనపరుస్తున్నాడు దేవుడు. ఏది మంచి, ఏది చెడు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదన్నది నీ హృదయానికి, నీ అంతరంగంలో బోధిస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆ బోధని పోగొట్టుకుంటున్నావు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? 27 చూద్దాం. 27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది గనక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారం అన్నిటిని గూర్చి బోధిస్తాడంట. తినే తిండి కానించి బోధిస్తాడు, కట్టుకునే బట్ట వరకు బోధిస్తాడు. కానీ వాత వేయబడిన మనస్సాక్షి చేత మనము ఆ మనస్సాక్షిని చంపేసుకుంటాం. కాబట్టి మనుషుల తట్టు చూసి మనుష్య కోరికలను, ఆశలను కలిగి మనం జీవిస్తూ ఉంటాం. అప్పుడు మనలో ఉన్న అభిషేకము వెళ్ళిపోద్ది. ఆఖరికి మిగులుతుంది బట్టి శరీరం. హల్లెలూయా. ఆత్మ వెళ్ళిపోద్ది. అంటే నేను ఇంకా భాష మాట్లాడుతున్నాను కదా, ఎట్లా వెళ్ళిందని చెప్తావు అనొచ్చు. ఒకసారి ఆయన ఇచ్చిన ఆ గిఫ్ట్ని మరలా తిరిగి దేవుడు తీసుకోవడం, బహుమానాన్ని తీసుకోడు అది ఉంటుంది. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఎవరిని దూషిస్తుంటావు? దేవుడిని దూషిస్తుంటావు. అది నీకు తెలియదు. అందుకే అంటాడు అర్థం చెప్పగలిగిన శక్తి ఉండాలి అని. కాబట్టి నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిందా లేదా? నువ్వు దేవుని దూషించే కొలిది చివరికి అది నాశనానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని వాక్యం మనతో ఈరోజు హెచ్చరిక చేస్తుంది. 2 కొరింథీ 1:21 చూద్దాం. 2 కొరింథీ 1:21. మీతో కూడా క్రీస్తునందు నిలిచినట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సత్యకరువును అనుగ్రహించి దేవునికి స్తోత్రం. ఈ రోజు క్రీస్తులో నిలబడడానికి ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ
ఆత్మను ముద్రించాడు. ముద్రించినందువల్ల దేవునికి స్తోత్రం, దేవుణ్ణి పట్టుకుని ఏలాడగలిగిన కృప దేవుడిచ్చాడు. అయితే ఎప్పుడైతే ఈ ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోయిందో ఈ ముద్ర కూడా ఉండదు. అందుకని చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరూ దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే మన అభిషేకం పొందిన వారు కూడా లోకం కట్టు చూడకూడదు. మొట్టమొదట అది డబ్బు చూపిస్తారు. అయ్యా, ఈ రోజు నువ్వు మానేస్తే నీకు చాలా డబ్బు కట్ అయిపోద్ది, 2 పంపలు పోషించాలి, నువ్వు మామూలు మాట మీ అమ్మని పోషించాలి, మీ ఆవిడని పోషించాలి, వీళ్ళందరినీ పోషించాలి, ఈ రోజు మానేస్తే అలాగా నువ్వు వెళ్ళంటారు. అలాగా వారాలు మానేసిన తర్వాత ఇతనికి ఏమనిపిస్తుంది అంటే ఏం వెళ్దాంలే, మళ్ళీ ఒకరోజు సెకండ్ సండే ఉంటుందా, ఫస్ట్ రొట్టె ద్రాక్ష అప్పుడు వెళ్తానే అనుకుంటాం. ఆఖరికి నీ ఆత్మ ఏమైపోతుంది, ఆరిపోతుంది. ఆరిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే వాక్యం మనతో చెప్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని దినాన్ని దేవుని తిరుగుగానే కనపరచాలి. ఆ అభిషేకం పొందిన నిన్ను నువ్వు ప్రత్యేకించుకుని దేవుని కొరకు జీవించకపోతే నిశ్చయముగా ఇదేదో గొప్ప కార్యం అనుకోవద్దు. అభిషేకం అంటే గుర్తింపు, దేవుని చేత గుర్తించబడ్డాము కనుక అడుగడుగుని ఎక్కడికి రావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రోజు రాహేలమ్మ నా దగ్గరికి వచ్చి గెలి రాసి ఇచ్చి వెళ్తారు. రోజు వచ్చేసి వెళ్తారు. ఒక రోజు కొత్త వచ్చింది. కొత్త వస్తే నేను అడుగుతున్నాను, ఎవరు ఈమె అని. ఎవరిని గుర్తించుకున్నాను నేను? రోజు వస్తుంది రాహేలమ్మ కనుక రాహేలమ్మ ఒక్కతే నాకు గుర్తు. కొత్తోళ్ళు వస్తే ఏమన్నాను, ఎవరు ఈమె, ఎందుకు వచ్చింది, దేనికి వచ్చింది, ఏం అవసరం అని అడిగితే అప్పుడు ఆమె ఏమన్నంటే మా చుట్టూ అమ్మ అదే ప్రార్థన చేయించడానికి తీసుకున్నారే, ప్రార్థన చేసాక వెళ్ళిపోమని అన్నాను. అంటే ఇప్పుడు నాకు సందేహం ఈమా వచ్చినామా ఎవరు? అలాగే దేవుని చేత అభిషేకించబడిన నీవు దేవుని సన్నిధిలో నువ్వు కనబడుతూ ఉంటేనే నీవెవరికో దేవుడు గుర్తు పెడతాడు. రేపు ప్రభు ఆ రోజు నాకు అభిషేకం ఇచ్చారు కదా ప్రభు, జనాలందరి మధ్య మేము అభిషేకం చేసుకున్నాం ప్రభు అంటే ఏమంటాడు, నువ్వెవరో నాకు తెలియదు, నాకు తెలియదు పెట్టరా అంటాడు. అందుకే సహోదరి సహోదరుడా, జాగ్రత్త పడి దేవుడిలో పరిపూర్ణం అవడానికి ప్రయాసపడతాడు. దేవుడికి ఈ అభిషేకం లేకపోతే శత్రువైన సాతాను లోకు కడతాడు. అభిషేకం ఉంటే ఎవరు భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడ్డ వ్యక్తి ఎలా ఉండాలి? పరిశుద్ధత నీతి ధరించుకుని మరి దేవుని స్తోత్రం ఆ వస్త్రాలను వేసుకోవాలి, ప్రతిష్ఠిత వస్త్రాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే శత్రువైన సాతాను నిన్ను ముట్టడం అన్నది అసంభవం. శోధిస్తుంది. శోధించినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ శోధనకి ఏమవ్వాలి? నిలబడాలి. ఆ శోధనకి నిలబడి దాన్ని జయిస్తేనే నువ్వు పరలోక రాజ్యం చేరుతావు. చాలా మట్టుకు శోధన జయించరు. జయించకుండా ఏం చేస్తారంటే త్వరపడి ఆ శోధనలో పడిపోతారు. ఆ తర్వాత ఇంకో దాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని శోధిస్తుంది, మళ్ళీ అందులో పడిపోతారు. అలాగే పడిపోతూ పడిపోతూ చివరికి నాశనానికి వెళ్ళిపోతారు. అక్కడ నీతిమంతుడు 7 సార్లు పడినా లేవనెత్తుతానన్నాడు కదా, మేము కాదా అంటున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీతిమంతుడు ఎవరు? అక్కడ ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు జాగ్రత్త, మనల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీవు నేను కూడా. అందుకే ఆయన అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. శ్రమ ఆయనే అంతగా జాగ్రత్త పడినప్పుడు మనలాంటి వాళ్ళం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేయండి. కనుక జాగ్రత్త సహోదరి, ఈరోజు అంతిమ కాలం దగ్గరికి వచ్చింది. ఒక పక్కనే వాక్యము మూతవేయబడుతుంది. ఛత్తీస్గఢ్లో 50 విలేజెస్లో మూతవేయబడ్డాయి. రాయచూర్లో 50 పంచాయతీ గ్రామాలు మూతవేయబడ్డాయి. ఇరాన్లో క్రైస్తవుని హింసిస్తుంటే తమ ఇళ్ళు వదులుకొని బంగారము డబ్బు పట్టుకుని వాళ్ళు పారిపోతున్నారు. ఈరోజు ఆలోచన చేయండి, ఎక్కడున్నారు మీరు?
ఏ మత్తులో ఉన్నారు. ఈ వాక్యం మూత వేయబడితే పరలోక రాజ్యం చేరతావా, లౌకికంగా వెళ్ళిపోతావా? ఒకసారి నీకు నువ్వే ఆలోచన చేసుకో. లౌకికంగా వెళ్తే నరకమే తప్పదు. ఇదే కాలములో రాకడ రాబోతుంది. జాగ్రత్త. బహు భయంకరంగా దైవజనులను ఎవరి దగ్గరైనా స్వార్థ ప్రకటన చేస్తున్నట్టు, ఇంట్లో ప్రకటన చేస్తున్నట్టు చూస్తున్న నార్త్ సైడ్ అయితే తీసుకెళ్ళి నాన్ బెయిల్ వారెంట్లో జైల్లో పెట్టేస్తున్నారు. మీరు ఇంక ఆలోచన చేయండి. ఇక కొద్ది కాలానికి ఒకవేళ ఇక్కడ రావచ్చు, రాకపోవచ్చు, అది నాకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఒక పక్క నుంచి జనాలు మూసుకుంటూ వస్తున్నాయి కాబట్టి మనం జాగ్రత్త పడదాం. అందుకని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు? 7వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం 7వ వచనంలో, ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఒక పక్కని మూసుకుంటూ వస్తుంది కనుక జాగ్రత్త పడి మనల్ని మనమే కాపాడుకోవడానికి ప్రభు సన్నిధికి వెళదాం. దేవుడి వాక్యం దీవించును గాక. అందరం మోకరిద్దాం. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలము దేవుడు మనతో తెలియపరిచినట్లుగా దేవుని వర్తమానం, దేవుని అభిషేకము మన దగ్గర ఉంది. దేవుడు మనల్ని అభిషేకించి తన మందిరములో మనల్ని కూర్చోబెట్టాడు. అయితే ఆ అభిషేక తైలము మన దగ్గర ఉంది కనుక జాగ్రత్త పడి దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాని పరిశుద్ధతతోనూ నీతితోనూ పవిత్రతతోనూ దాన్ని కాపాడుకున్నట్లయితే అది నీకు మేలుకరంగా ఉంటుంది. ఒకవేళ దాన్ని నువ్వు కాపాడుకోలేనట్లయితే నిశ్చయముగా అది నీకు కీడు కలిగించబోచున్నది. ఆ కీడు నుండి తప్పించుకోవడానికి, ఇప్పుడు సాతాను నుంచి తప్పించుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చావు, ఆయన చేత అభిషేకం పొందావు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న నీవు సాతాను నుంచి విడుదల పొందడానికి దేవునికి స్తోత్రం. దాని హోయలు, దాని ఆలోచనలు, దాని తలంపులు, దాని చూపులు, దాని క్రియలు, దాని మాటలు నీ దగ్గరికి రానియకు. ధైర్యముగా నువ్వు నిలబడవలసిన కాలం మర్చుకున్నావు. సహోదరి సహోదరుడా, ఇది ఆఖరి గడియ. జాగ్రత్త పడి ప్రభులో సంపూర్ణమవుతాం. అలా అవడానికే దేవుడి మధ్యాహ్న కాలం మనతో దేవునికి స్తోత్రం మాట్లాడుతూ వచ్చారు కనుక ఈరోజు మందిరంలో ఉన్న నీవు, ఈ అభిషేక తైలాన్ని పొందిన నీవు ప్రభు కొరకు అంతం వరకు జీవించడానికి ప్రయాసపడదాం. నీ కొరకు జీవించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? నీవు గొప్ప వాటిని వెతుకుతున్నావా? వెతకకు. భూమి అంతటికి వచ్చే కీడులో నువ్వు తప్పించుకోలేవు కనుక జాగ్రత్త. ఏది కూడా నువ్వు ఎక్కువగా ఆలోచన చేయకు. ఉన్న దానితో తృప్తి చెంది ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఆఖరి గడియ కనుక సహోదరి సహోదరుడు, ఇప్పటికైనా మన మనసు మార్చుకుందాం. ప్రభువా, నేను ఉన్నతమైన వాటి కొరకు ఎదుగుతున్నానయ్యా. నేను చాలా పెద్దగా అయిపోదాం అనుకుంటున్నాను లోకంలో, కానీ నీలో కాదు ప్రభువా. నీలో నాకేమాత్రం భాగమే లేదయ్యా. అయ్యా, శత్రువైన సాతాను నన్ను బంధించి పెట్టింది, డబ్బులో పెట్టింది, ఇంకా ధనము సంపాదించమని పెట్టింది, స్త్రీల కోరికల్లో పెట్టింది, పురుష కాంక్షల్లో పెట్టింది. నన్ను రకరకాలుగా హింసిస్తూ నన్ను నాశనము చేయడానికి రకరకాలైనటువంటి రంగులు నా ముందు పని ఉంది కనుక నన్ను క్షమించి ఈరోజు సత్యమని ప్రభుని అడుగుదాం. అయితే ఇచ్చిన వాక్యాన్ని దీవించమని 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం.